సో అంటే మన నల్గొండ జిల్లా గురించి మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనము. అంతకుముందుకేమో నీళ్లు మన ఎత్తుకపోతా ఉన్నారు, నల్గొండ ఎండిపోతూ ఉంది, తాగునీటి సమస్యల కోసం ప్రాబ్లం అవుతుంది అనేది ఒక టాపిక్. అది అది అలా నడుస్తున్నాగానే ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఒక కూలిపోవడం 7 to 2 hours అవుతుంది ఈజీగా ఇప్పుడు అది కూలిపోయి కూడా. ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి స్పందన కానీ సహాయక చర్యలు చేస్తున్నట్టు కనపడతా ఉంది కానీ ఎలాంటి ముందుకు పోతున్నట్టు కనపడతలేదు. అసలు ఈ ఎస్ఎల్బీసీ ఏంది, దీనివల్లనే వాటర్ వస్తాయా, ఈ కూలిపోవడానికి కారణం ఏంటి, ఇది ఒకసారి చెప్పండి. వాస్తవానికి శంకర్, ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుకోవడానికి సార్ 1-2 గంటల సమయం సరిపోదు. అంత పెద్ద కుట్ర ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం వచ్చిన ప్రతి సందర్భంలో సమైక్యాంధ్రవాదులు మనల్ని మోసం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆడిన నాటకాల్లో భాగంగా పుట్టిన ప్రాజెక్ట్ ఇది వాస్తవానికి. సో చాలా అంటే చాలా కథలు ఉన్నాయి దాని వెనకాల. ఎట్లా నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేసిండ్రు, మభ్యపెట్టిండ్రు అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ వాస్తవానికి. ఓకే, 69లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పటికే కట్టబడిన నాగార్జున సాగర్లో మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ అది చెప్పాలంటే దానికి వెనుక పోవాలి. నాగార్జున సాగర్ ఏంది అనేది. నాగార్జున సాగర్ అనేది నందికొండ ప్రాజెక్టు పేరు మీద నిజాం ప్రారంభించిన ప్రాజెక్ట్. అప్పటికి మద్రాసు రాష్ట్రం అవతల, అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు. మద్రాసు రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ నిజాం కింద ఉంది. 180 TMCలతో ప్రారంభించినప్పుడు పక్క రాష్ట్రం అది ఉంది కాబట్టి వాళ్ళతో కూడా ఒప్పందం కావాలి, ప్రాజెక్టు కట్టడం అనేది అవతల కూడా పోతుంది కాబట్టి బండు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు 20 TMCలు మనుషుల కొరకు ఇవ్వండి, చెన్నై కొరకు అని అడిగితే నిజం ఒప్పుకొని 160 మనకు 20 వాళ్ళకు అని ఇచ్చే ఒప్పందం మీద 160 మనకు 20 వాళ్ళకు కేవలం హైదరాబాద్ చెన్నై మంచినీళ్ళ కోసం ప్రారంభమైంది. అది అట్లా పని మొదలు. ఆ నుంచి నెమ్మదిగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తమిళనాడు నుంచి విడిపడి. ఆ తర్వాత వాళ్ళు మాకు కూడా సాగునీటి అవసరాలు ఉంటాయి, మాకు కూడా ఇవ్వండి అన్నప్పుడు మళ్ళీ 80 TMCలు 90 TMCలుగా మళ్ళీ సగం చేసుకుందామని చెప్పేసి అని ఒక ఒప్పందం. 180లో 90 మనకు 90 వాళ్ళకి అనే ఒప్పందానికి వచ్చిండ్రు. ముందు 100 మనకు 80 వాళ్ళకి అనుకున్నారు, 60 వాళ్ళకి అనుకున్నారు, 160తో ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్గా అయిపోయిందో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇంజనీర్ కుట్రతోని ఒక 19 కిలోమీటర్ల కింది తీసుకుపోయింది దాన్ని. ఇప్పుడు నాగార్జున సాగర్ పైన 19 కిలోమీటర్ల పైన ఉండే ఏలేశ్వరం దగ్గర. ఓకే, అది కనుక ఉండుంటే అసలు ఈ ఎస్ఎల్బీసీ ఇష్యూ లేకపోయేది. ఓకే, మనకు ఇప్పుడు ఎస్ఎల్బీసీ కెనాల్ ఎక్కడి నుంచి అయితే మనకు పోతుందో అక్కడి నుంచి వెళ్ళి సాగర్ నీళ్ళు వచ్చాయి మనకు నల్గొండ జిల్లాకు. వచ్చి ఖమ్మం టౌన్ పై నుంచి వెళ్ళి పోయేది. మనం మూసీ పై నుంచి వెళ్ళి, మూసీ ప్రాజెక్టు పై నుంచి వెళ్ళి, పాలేరు పై నుంచి వెళ్ళి, ఖమ్మం టౌన్ పై నుంచి వెళ్ళి పోయేది నీళ్ళు ఇక్కడ నుంచి నల్గొండ ఖమ్మం జిల్లాలకి. సరే, దాని కింది తీసుకుపోయారు ఒక కుట్రపూరితంగా. తీసుకుపోయి నల్గొండ జిల్లాను ఖమ్మం జిల్లాను దాటుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారు, కృష్ణా జిల్లాకు, నూజివేడు గన్నవరం ఆ ప్రాంతానికి, మైలవరం నూజివేడు ప్రాంతం. సో అప్పుడు ఈ 69 ఉద్యమం వచ్చినప్పుడు మన ఊళ్ళో అది కూడా ఒక పాయింట్గా రైజ్ చేశారు. నాగార్జున సాగర్ను మా ప్రాజెక్టుని తీసుకుపోయి పూరా అన్యాయం చేసేసి మాకే నష్టం చేసేసి మీరు ఎక్కువ చేసిండ్రు, నాశనం చేసిండ్రు అని చెప్పి అయినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి అయితే మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కడతాం మీకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పేసి అని దాంట్లో నుంచి వచ్చింది శ్రీశైలం ప్రాజెక్ట్. వాస్తవం మొదలు చెప్పడం ఒకటి చెప్పిండ్రు, ఉద్యమాన్ని అణచివేసేదానికి పగదబడి చేశారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రారంభించేటప్పుడు దీనికి ఇరిగేషన్ కొరకు కాదు, కేవలం పవర్ ప్రాజెక్ట్, ఇది పవర్ జనరేట్ చేయడానికి అని చెప్పి దీంట్లో కుట్ర అయింది. ఈడ నీళ్ళు ఆపి పవర్ జనరేట్ చేస్తుంటే హైడ్రో పవరు, ఆ నీళ్లు నెమ్మదిగా సాగర్ పోయి ఆంచి కింద ప్రకాశం బ్యారేజీ పోయి 2 పంటలు పండించుకోవచ్చు వాళ్ళు. అవును, ఇది కుట్ర. సరే, ఇదంతా జరుగుతుంటే మరి మనోళ్ళు ఏం చేశారు అని మీకు అనుమానం వస్తుంది, కొత్త పిల్లలు కాబట్టి. మనోళ్ళు ఏం చేస్తారు, దద్దమ్మలు ఎప్పుడు ఉతిగానే వాళ్ళ బూట్ల కాడ కూర్చొని బీఫామ్లు అడుక్కొని, వీలైతే ఒకరి మీద ఒకడు బ్యాక్ స్టాపింగ్ చేసేసుకొని మంత్రి పదవులు కుట్ర చేసుకొని ఈ పనులలో ఉన్నారు. వాళ్ళకి సేవ చేసి తరించారు తప్ప నాగార్జున సాగర్లో అన్యాయం జరిగితే మాట్లాడలేదు. శ్రీశైలం ఈ రకంగా మారుస్తున్నారు ఏంది అని చెప్పేసి అడిగినోడు కూడా లేడు తెలంగాణలో. సాగునీటి ప్రాజెక్ట్ని ఓన్లీ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే సాగర్ కట్టేటప్పుడు మనుషుల కొరకు ఏదైతే చెన్నై అడిగిందో సాగర్ నుంచి ఇవ్వలేదు,
మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మేము వాళ్ళకి చెన్నైకి మంచినీళ్ళు వాళ్ళని చెప్పి తెలుగు గంగా పేరుతో మొదలు పైప్ లైన్ ద్వారా అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, ఒక 9 TMCలకు. ఆ తర్వాత పైప్ లైన్లు వేస్తే మేము పగలగొడతాం, మాకు నీళ్ళు ఇవ్వకుండా చెన్నైకి ఎట్లా పోతాయని చెప్పి అక్కడ వాళ్ళు గొడవ చేసేసి రైతాంగంతో గొడవ చేయించి, ఎవరు రాయలసీమ వాళ్ళు, రాయలసీమలో దాన్ని ఓపెన్ ఛానల్ చేయించేసారు. చేసి ఇంకొక 15 TMCలు నీళ్లు వాడుకుంటాం మేము పొలాలకు అని చెప్పి పెట్టారు. పెట్టి తెలంగాణలో మళ్ళీ గొంతులు మొదలైనాయి. ఓకే, ఈ దద్దమ్మలు ఎవరు మాట్లాడలే కానీ తెలంగాణ వాదులు మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు అది మా కొరకు కట్టిన ప్రాజెక్టు, సాగర్లో మాకు అన్యాయం జరిగితే దాన్ని పూడ్చడం కొరకు పెట్టిన ప్రాజెక్టు. తర్వాత కుట్రతో దాన్ని మార్చిండ్రు, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ చేసిండ్రు. చెన్నైకి నీళ్ళ పేరు మీద తీసుకుపోయి మళ్ళీ మీరు ఓపెన్ ఛానల్ చేసేసి డ్రామాలు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడి నుంచి గొడవ మొదలైతే అప్పుడు లేదు మీకు కూడా నీళ్ళు ఇస్తాం ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి, ఈ ఎట్లా ఇస్తాం నీళ్ళు అనేదానికి ఎట్లా ఇవ్వాలనేదానికి తర్జన భర్జనలు చేసి, ఇటు మొత్తం గుట్టలే ఉన్నాయి కదా అని చెప్పి కాలువ తవ్వడానికి ఎట్లా అని చెప్తే టన్నెల్ కొట్టాలి అనేది ఒక చర్చ మొదలుపెట్టి ఇప్పుడున్న టన్నెల్లు తెచ్చారు. ఇప్పుడున్న ఎస్ఎల్బిసి టన్నెల్ను తీసుకొచ్చారు. ఇది దాని భాగవతం. ఓకే, ఇది ఒకవైపు. ఈ లోపల హైదరాబాద్కు మంచినీళ్ళు తేవడానికి మన దగ్గర నుంచి పైప్ లైన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మన వాళ్ళు కొంత చైతన్యం అయిపోయి అక్కడ మన వాళ్ళు బాగా పెద్ద ఎత్తున గడబడి చేసి, ఈ విజయభాస్కర్ రెడ్డి అక్కడ ఇనాగ్రేషన్కి వస్తే ఆయన మీద చెప్పులు రాళ్ళు వేసి గడబడి చేసేస్తే అట్లా ఫైరింగ్ జరిగి ఒక ఎస్ఐ చచ్చిపోయింది. పోలీసులు మిస్ఫైర్ అయ్యి ఒకవైపు నుంచి ఒకవైపు జరిగి, అప్పుడు మీకు కూడా నల్గొండ జిల్లా కూడా నీళ్ళు ఇస్తాం కొన్ని అని చెప్పి ఈ ఎస్ఎల్బిసి కెనాల్లో దొమ్మారు. ఓకే, ఏది నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోసి హైదరాబాద్కు తీసుకొచ్చే నీళ్ళనే కొన్ని నీళ్ళు మీకు ఇస్తాము అని చెప్పి మనకి ఇప్పుడు మన ఎస్ఎల్బిసి కెనాల్ ఏదైతే ఎంఆర్పి అని అంటున్నామో ఆ కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తూ ఇన్నేళ్ల నుంచి వెళ్ళి దాని మనకు చెప్పింది ఏంది, ఈ నీళ్ళు ఏ నీళ్ళు అంటే ఎస్ఎల్బిసి అంటారు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు. కానీ మనం వాడుకుంది ఇన్ని రోజులు సాగర్ నుంచి నీళ్ళు, ఇప్పుడు వాడుతుంది కూడా. ఇది ఇంకొక వైపు ఇట్లా పుట్టింది ఎస్ఎల్బిసి శ్రీశైలం. ఓకే, శ్రీశైలం పుట్టింది అట్లా. ఇక ఈ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీయాలి అని చెప్పేసి మొదలుపెట్టి దానికి ఈ టన్నెల్ కొట్టాలి. ఎప్పుడు ప్రారంభించారు ఎస్ఎల్బిసిని? ఎస్ఎల్బిసి 69లో దాని చర్చలు మొదలై 90లో ప్రారంభించి శ్రీశైలంను అది పూర్తి చేసుకొచ్చి 2005 నాటికి ఇక దీని టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభం చేశారు. ఓకే, దీనికి ఏంది, అక్కడ పైన పులులు ఉన్నాయి, దానికి పేరు పెట్టిన వాళ్ళు మనం అనుకుంటే చేసేదే కదా. ఏంది, సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్, సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. దాని మీద పులులు తిరుగుతున్నాయి, మీరు ఇట్లా ఓపెన్గా కొడితే బ్లాస్ట్ చేస్తే సప్పుడులకు పులులు పారిపోతాయి అని చెప్పి 10 ఏళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వకుండా అట్టే పెట్టారు. దీన్ని అంత గొప్ప మహానుభావులు నల్గొండ జిల్లా నాయకులు, తెలంగాణ నాయకులు, వాడు అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఆఖరికి తెలంగాణ ఉద్యమం మొదలై కేసీఆర్ గారు వచ్చి జరిగిన అన్యాయం మీద చర్చ పెట్టుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో టెండర్లు పిలిచారు. అప్పటికి జరిగిన చర్చలు ఏంది, ఓపెన్ ఛానల్ ఎట్లా దోమాలి, లోతు ఎక్కువ ఉంది, టన్నెల్ కొడితే ఎట్లా కొట్టాలి, ఇవన్నీ చర్చలు చేసి చర్చల తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ అని చెప్పి ఈ టెక్నాలజీ వచ్చింది, TBM ఈ టెక్నాలజీ వచ్చింది. దీంతో కొడితే అది సప్పుడు ఆవిడ కొడుతుంటుంది, పులి ఏం భయపడదు, మంచిగా పడుకుంటుంది పైన, ఓకే, అందరికీ డిస్టర్బెన్స్ కాదు అని చెప్పి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టిండ్రు. అప్పుడు కూడా మన వాళ్ళు వ్యతిరేకించారు చాలామంది తెలంగాణ వాదులు, ఈ కాంగ్రెస్ దద్దమ్మలో వీళ్ళు కాదు, తెలంగాణ వాదులు అంటోళ్ళు. అప్పుడు కూడా ఇది పెద్ద కుట్ర, ప్రపంచంలో ఎక్కడ వాడిన టెక్నాలజీ మనకాడ వాడుడైంది. ఇప్పటివరకు ఈ టెక్నాలజీతో తవ్విన సొరంగం ఒకటి కూడా లేదు ప్రపంచంలో. 42 కిలోమీటర్ల సొరంగం, అది ఎట్లా చేస్తారు, మధ్యలో పార్ట్ హోల్స్ ఉండాలి, దాని నుంచి వెళ్ళి గాలి పోతుంది, దాని నుంచి వెళ్ళే ఈ కొట్టినంత ఎత్తుకొచ్చుకుంటారు. ఎక్కడైనా ఒక సొరంగం తవ్వేటప్పుడు మధ్యలో నుంచి వెంట్స్ పెడతారు. ఓకే, అవును, పెట్టుకుంటూ వెంటిలేషన్ పోతే ఇంత దూరం తీసుకొచ్చే బదులు అక్కడి నుంచి వెళ్ళి బయట తీసుకుపోతారు ఆ మెటీరియల్, కొట్టిన మెటీరియల్, అన్ని రకాల వెసులుబాటు. కానీ ఇప్పుడు ఈ 42 కిలోమీటర్కి ఎక్కడ కూడా ఏ వెంట లేదు, ఏది లేదు. దానికి ఆక్సిజన్ కూడా బయట నుంచి పంపుకోవాలి మనం. అయితే ఈ మూల నుంచి కానీ లేదా ఆ మూల నుంచి కానీ అంతే, 2 వైపుల నుంచి వెళ్ళి కూడా ఎట్లయితే ఎంత కొట్టుకుంటూ పోతుంటారో దానికి
ఆ పైపులు అట్లా బిగించుకుంటూ ఆక్సిజన్ సిలిండర్ కూడా బిగించుకుంటూ ఆక్సిజన్ బయట నుంచి పంపుతుండాలి లోపలికి. ఇది పద్ధతి. ఇప్పుడు ఇది భూమి నుంచి ఎంత లోపల సొరంగం కొడుతున్నారు? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 450 మీటర్లు, 450 మీటర్లు పైనుంచి ఉన్న ప్లేస్ నుంచి, అంటే దాదాపు 1500 ఫీట్లు. అబ్బా. సో ఇది ఈ టెక్నాలజీలో తెచ్చిపెట్టారు. అప్పుడు కొంతమంది వ్యతిరేకించిన వినలేదు. అదే టైంలో అటువైపు కూడా ఒకటి అవసరం ఉంటే దానికి మాత్రం మాన్యువల్గానే చేసిండ్రు. అది చూస్తుండగా 2-3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని నీళ్ళు తీసుకపోతున్నాం రావట్. ఏది అటు సైడ్ రైట్ సైడ్ ఇటు మాత్రం ఈ టెక్నాలజీతో పెట్టారు. మన దద్దమ్మలు కూడా ఒప్పుకున్నారు. ఇదే దాంట్లో ఎవరెవరు ఉన్నారు? అందరు ఉన్నారు. ఆ రోజు నాటికి జానారెడ్డి ఎమ్మెల్యేనే, వెంకటరెడ్డి ఎమ్మెల్యేనే, ఉత్తమ్ రెడ్డి ఎమ్మెల్యేనే, అందరు ఎమ్మెల్యేలే. ఉద్దండ పిండాలు అన్ని మొత్తం వీరంతా మన నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలే. మంత్రులు కూడా ఇలా కొంతమంది ఈ ప్రబుద్ధులు ఒప్పుకున్నదే జరిగింది. ఈ టెక్నాలజీ ఏంది, మెషిన్ కొట్టుకుంటూ పోతుంటుంది. అవును. మళ్ళీ వెనకాల ఇప్పుడు ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దానికి ఈ లూజ్ టాటా ఉండి కూలకుండా ఉండడం కొరకు రాడ్స్ తిరుగుతుంటారు. డ్రిల్స్ వేసేసి రాడ్స్ వేసి ఫిట్ చేస్తుంటారు. చేసి సిమెంటింగ్ చేస్తారు. చేసేసి దాన్ని కరెక్ట్గా మళ్ళీ నీళ్ళు ఎక్కువ కూడా రావద్దు కదా బయటికి. కాబట్టి ఆ 9 మీటర్ డయా ఏదైతుందో దాన్నే పెట్టుకుంటాం. వాస్తవానికి అది పెట్టేటప్పుడు కూడా ఒక ద్రోహం. కానీ కూడా ఆంధ్రాకి ఇచ్చేటప్పుడు ఏమో 30 రోజులే వరద వస్తుంది కాబట్టి వరద జలాన్ని తొందరగా తీసుకుపోవడం కొరకు 30 రోజులలోనే వస్తుందని లెక్కలేసి పొద్దుటి డిపార్ట్మెంట్ ఇంత పెద్ద పొక్క కొట్టుకున్నారు. ఇటు వచ్చేటప్పుడు ఏమో 90 రోజులు వరద వస్తుంది కాబట్టి మీకు ఇది 9000 క్యూసెక్ల డయాజాలు అని చెప్పి. అటువైపు ఏమో 30 రోజులు ఎట్లా వస్తుంది, ఇటువైపు 90 రోజులు ఎట్లా వస్తుంది? గది అంత గొప్ప ఆంధ్రలో మా గట్ల ఉంటుంది. బహిరంగంగానే చూసుకుంటా వీళ్ళ బానిసత్వం ఇట్లా ఉంటుంది. నల్గొండ జిల్లా నాయకుల బానిసత్వం ఇంకంత గొప్పగా ఉంటుంది. స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పే అబద్ధం కాదు, రికార్డులలో ఉండముచ్చని మాట్లాడేది. అబద్ధం మాట్లాడతలేదు. ఇంకోటి మనకు దొరుకుతారు కదా అయితే ఇంత క్లియర్గా చెప్పి ద గ్రేట్ రాజశేఖర రెడ్డి పెట్టిండు ఆ రోజు. ఇక పెట్టినప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఒక మెషిన్ దొక్కుపోవాలి, అటు నుంచి ఒక మెషిన్ దొక్కు రావాలి. ఏదైతే మెషిన్ తవ్వినప్పుడు వెడల్పుండి తర్వాత సన్నగా అవుతుంది కదా, ఇది సిమెంటింగ్ చేస్తారు కదా, ఇక మెషిన్ వెనక్కి రాదు. మరి ఎటు పోవాలి? 2 మెషిన్లు ఆంచోటి ఇంచోటి ఎదురు గుద్దుకోవు కదా. దాంట్లోనే పొక్క కొట్టి సైడ్కు ఆ పొక్కలకి వెళ్ళిపోతుంది, దాన్ని మెత్తేయాలి. అంటే అందులో డిస్పాటిల్ 2 మెషిన్లు కూడా దాంట్లోనే ఇది ఈ సైడ్కు ఇది ఈ సైడ్కి వెళ్ళిపోయి పొక్క కొట్టుకొని వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తారు, అయిపోతుంది. ఇది లెక్క. సో ముందుకు పోయేది కానీ వెనక్కొచ్చేది లేదు, ఇంకా లేదు. ఇక అదే అనుకుంటా కేసీఆర్ గారు కూడా చెప్పింది. ఇది ఈ టెక్నాలజీ ఇది ఇప్పటివరకు ఇక్కడ జరిగిందంటే ఏడు జరగలేదు ప్రపంచంలో. తెలంగాణ మీదనే ప్రయోగం, అన్ని ప్రయోగాలు తెలంగాణ మీదనే ఉంటాయి. ఈ విధానము ఈ మెకానిజం ఎక్కడ లేదు, ఎక్కడ జరిగింది లేదు ఇప్పుడు చరిత్రలో. ఏడ తీసుకుపోయి అన్నలే దాచిపెట్టి పూడి చేసింది, దీని కొరకే తయారు చేసారు, తెలంగాణ కొరకే తయారు చేసిండ్రు గొప్పగా. రాంగపొంగ విషయం ఏంటి అంటే తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి ఎన్నడూ లేదు. ఆ పేరు చెప్పాలి, ఓటు దొబ్బాలి, ప్రజల్ని మోసం చేసుకుంటూ పోవాలి.